హాయ్ హలో వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీలో బెట్టింగ్ రాయిలకు పండగొచ్చింది. ఎందుకు అనుకుంటున్నారా? మనం సాధారణంగా బెట్టింగ్ అంటే మనకు గుర్తొచ్చేది ఐపీఎల్లోనో లేదా కోడి పందాల్లోనో బెట్టింగ్ కాస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఈ కోడి పందాలో లేదా క్రికెట్ మ్యాచో కాదు. ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో ఉన్న ఆసక్తిని సొమ్ము చేసుకుంటున్నారు కొందరు. కోడి పందాల తరహాలో ఎన్నికల ఫలితాలు మెజార్టీపై మూడో కోణాల్లో బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. 1:5 రేషియోలో పందాలు కాస్తూ జేబులు నింపుకుంటున్నారు. అది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఎట్టకేలకు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లో కూడా చేరాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 4వ తేదీన డిసైడింగ్ డే కోసం ఆసక్తిగా అందరం ఎదురు చూస్తున్నాం. ఇక ఇదే టైంలో రాష్ట్ర వ్యాప్తంగా కాయ్ రాజా కాయ్ ఊపందుకుంది. బెట్టింగ్ రాయిలు భారీగా క్యాష్ చేసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చే పార్టీ ఏది, ఎన్ని సీట్లు వస్తాయి, ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఏ అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తుంది, ఇలా 3 కోణాల్లో బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు బెట్టింగ్ రాయిలు. సిండికేట్లుగా మారి కోట్లలో పందాలు కాస్తున్నారు. మరీ ముఖ్యంగా కోడి పందాలకు పేరుగాంచిన ఉమ్మడి గోదావరి జిల్లాలో బెట్టింగ్ రాయిలు రెచ్చిపోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఉండి కడప జిల్లాల అభ్యర్థుల స్థానాలతో పాటు చంద్రబాబు పోటీ చేసిన కుప్పం, ఇటు నారా లోకేష్ కంటెస్టెంట్గా పోటీ చేసిన మంగళగిరి, పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో మెజార్టీలపై భారీ ఎత్తున పందాలు జరుగుతున్నట్లు సమాచారం అయితే అందింది. ఇక మనం చూసుకున్నట్లయితే మనం ముఖ్యంగా చెప్పాలనుకుంటే దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. పిఠాపురంలో గెలుపోటములు ఒక రకమైన బెట్టింగ్ అయితే ఎక్కువగా మెజార్టీపై లక్షల్లో పందాలు జరుగుతున్నట్లయితే మనకు వినిపిస్తుంది. ఇక లోకేష్ బరిలో ఉన్న మంగళగిరిపై పందెం రాయిలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం అందింది. గత ఎన్నికల్లో లోకేష్ ఓడిపోవడంతో ఈసారి లోకేష్ గెలుపుపై ఎక్కువగా పందాలు జరుగుతున్నాయి. అయితే అటు భీమవరం నియోజకవర్గంపై కూడా పందాలు భారీగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. జనసేన తరఫున పులిపర్తి రామాంజనేయులు, వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివాసుల మధ్య మెజార్టీపై పందాలు నడుస్తున్నాయి. 20,000 మెజార్టీ వస్తుందని ఒకరిపై మరొకరు బెట్టింగ్ వేస్తున్నారు. అటు కడప జిల్లాల్లోనూ సీట్లు మెజార్టీలపై జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. ఇక ఈసారి ఉండి నియోజకవర్గం అన్ని రకాలుగా హాట్ టాపిక్ గా మారింది. ఉండి నుంచి టీడీపీ అభ్యర్థి ఈసారి రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తుండటంతో హైప్ క్రియేట్ అయింది. అది అందరికీ తెలిసిన విషయమే. టీడీపీ రెబల్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, వైసీపీ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు బరిలో ఉండటంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. అయితే దీంతో ఉండిలో ఆసక్తికరమైన బెట్టింగ్ జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఇండిపెండెంట్ శివరామరాజుపై పందాలు భారీగా వేస్తున్నట్లు సమాచారం అందింది. నరసాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ, వైసీపీ క్యాండిడేట్ ఉమాబాల గెలుపోటములపైన భారీగా బెట్టింగ్ కాస్తున్నారని తెలుస్తోంది. అటు దెందులూరు అభ్యర్థుల మెజార్టీలపైన కూడా బెట్టింగ్ రాయిలు పందాలు వేస్తున్నారని పేర్కొంటున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీపై 1:5 చొప్పున అంటే లక్షకు 5 లక్షలు బెట్టింగ్ పెడుతున్నారని రాష్ట్ర వ్యాప్తంగా టాక్ వినిపిస్తోంది. చోటా నేతలు, కొందరు వ్యాపారులు, మధ్యవర్తుల అవతారమెత్తారని కూడా మనకి సమాచారం అందింది. 1 నుంచి 5% కమిషన్ డిమాండ్ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. సినీ, రాజకీయ, వ్యాపార రంగాల వారితో పాటు ప్రైవేటు ఉద్యోగులు, యువకులు, చిరు వ్యాపారులు 50,000 నుంచి ₹1,00,00,000 వరకు పందెం కాస్తున్నట్లు చెబుతున్నారు. లక్షకి 5 లక్షలంటే ఆలోచించాలి మనం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంపైనే ఎక్కువగా పందాలు జరుగుతున్నాయి. ఇది ఎప్పుడు అసలు యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు ఐపీఎల్లో కానీ లేదా ఇట్లా కోడి పందాల్లో కానీ ఇంత లక్షకి 5 లక్షలు అనేది మనం ఎప్పుడు చూడలే. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తారు, ఎవరు గెలుస్తారు, ఎన్ని సీట్లు గెలుస్తారు అనే దానిపైన లక్షకి 5 లక్షలు అంతంత అమౌంట్ పెట్టి ఎవరు వస్తారనేది మన ప్రజలు ఆసక్తికరంగా చూస్తున్నారు.